హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ అయితే 150 నుంచి 200 స్టెప్స్ అయితే ఉంటాయి కొండ మీదకి. అయితే 4 నుంచి 9వ శతాబ్దంలో అయితే వీటిని తవ్వడం అయితే జరిగింది. ప్రజెంట్ నేను ఎక్కడ ఉన్నానంటే అనకాపల్లిలో ఉన్న బొజ్జన్న కొండ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ ఎంట్రీ టికెట్ అనేది ఫ్రీ. మనకి ఏమైనా కెమెరాస్ ఏమైనా ఉన్నట్లయితే దానికి మాత్రం ఫీజు అనేది పే చేయాలి. చూడండి పచ్చదనం ఎంత బాగుంది. అక్కడైతే ఎటు చూసినా గ్రీనరీ ఉంది, చూడముచ్చటగా ఉంది ప్లేసు, చాలా ప్రశాంతంగా. 150 నుంచి 200 స్టెప్స్ అయితే ఉంటాయి కొండ మీదకి. అయితే మనకైతే క్రీస్తు పూర్వంలో బౌద్ధులు అనేవారు ఇక్కడ నివసించేవారు. ఇక్కడ మనకి ఆశ్రమాల కింద అయితే ఈ విధంగా తయారు చేశారు. చూడండి కొండను తవ్వి అయితే బౌద్ధుని విగ్రహాలు అయితే ఉన్నాయి, రాతిలో చెక్కబడి ఉన్నాయి ఇక్కడ అయితే. అండ్ మొత్తం కొండను అయితే తవ్వడం అయితే జరిగింది. చూడండి ఏ విధంగా తవ్వారు. దీన్ని బొజ్జన్న కొండ మరియు లింగాల కొండ అని కూడా పిలుస్తారు. దీని పక్కనే లింగాల కొండ కూడా ఉంది. ప్రజెంట్ మనం అయితే బొజ్జన్న కొండ దగ్గర అయితే ఉన్నాం. కొండ దగ్గర అయితే యనాయన, మహాయాన, వజ్రాయన అనే బౌద్ధ మతాలు అనేవి ఇక్కడ నివసించేవి. బొజ్జన్న కొండ మీద నుంచి అయితే వ్యూ చూడండి ఏ విధంగా ఉందో, చాలా బాగుంది. ఇక్కడైతే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి 4వ శతాబ్దంలో అయితే ఇక్కడ మనకి బౌద్ధ మతం అనేది ఇక్కడ నివసించేవారు. ఇక్కడ మనకి బొజ్జన్న కొండ లోపల అయితే చూడండి ఏ విధంగా చెక్కబడి ఉన్నాయి బౌద్ధుని విగ్రహాలు అయితే. ఇంకా కొండ లోపల అయితే చెక్కబడి ఉన్నాయి చూడండి. మనకి 1906లో అయితే అలెగ్జాండ్రియా ఈ ప్రదేశాన్ని అయితే కనుగొనడం అయితే జరిగింది. మనకి ఈ బొజ్జన్న కొండ అనేది అనకాపల్లికి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. ఇక్కడే ఈ కొండ మీద ఈ క్షేత్రాలు అనేవి కూడా ఉన్నాయి. మనకి బొజ్జన్న కొండ దగ్గర అయితే బౌద్ధ మతం యొక్క ఆశ్రమాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ పూర్వంలో ఈ కొండను తవ్వి ఈ ఆశ్రమాల కింద ఏ విధంగా చేసుకున్నారో చూడండి. బౌద్ధులు అనేవారు ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి ఈ విధంగా అయితే తవ్వారు. ఇక్కడ నీరు కోసం అయితే చిన్న గొయ్యి అనేది తవ్వడం అయితే జరిగింది, చిన్న బావిలాగా. దీని పక్కనే ఇక్కడ చిన్న 3వ గుహ అనేది ఇక్కడ ఉంది. ఈ గుహలో అయితే బుద్ధుని విగ్రహాలు అయితే ఇటు లేవు, జస్ట్ గుహలాగా మాత్రం ఉన్నది. దాని పక్కనే చిన్న కొండ అయితే ఉంది. దీని మీద కూడా సేమ్ ఆ విధంగానే ఉన్నాయి. 4 నుంచి 9వ శతాబ్దంలో అయితే వీటిని తవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఏదైతే ఉందో కొండ, ఇది లింగాల కొండ. ఈ కొండ మొత్తం రాయే. ఈ రాయిని మొత్తం చెక్కి లింగాలుగా తయారు చేయడం అయితే జరిగింది. అటువైపు చూసుకున్నట్లయితే అక్కడ బొజ్జన్న కొండ ఉంది, యువతలో లింగాల కొండ అనేది ఇక్కడ ఉంది. ప్రతి ఒక్క రాయిని అయితే ఒక లింగం కింద తీయడం అయితే జరిగింది. మనకి బొజ్జన్న కొండ మీద అయితే పురాతనమైన బుద్ధ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. చూడడానికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. నా ఛానల్ మొదటగా చూస్తున్న వారైతే ముందుగా లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం డూ ఫాలో ఉదయం మోటో వ్లాగ్స్.